వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న సీఎంఆర్ఎఫ్లో సీఎం రిలీఫ్లో కూడా కలెక్షన్ల నాడు నేడు తేడా ఏముంది అంటూ ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరిగిందండి. దానికి సంబంధించి వాళ్ళు ఇంకొక ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. సో తుంటి ఎల్లయ్య అనేటువంటి వ్యక్తి, అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి గతంలో యాక్సిడెంట్ అయ్యి కన్ను పోయింది, ఆపరేషన్ చేశారు, కన్ను పోయింది. సో దానికి సంబంధించినటువంటి ఆ వీడియో ఒకసారి మళ్ళీ చూద్దాము, నిన్న ఏం చెప్పాడు అన్నది. పేరు తుంటి ఎల్లయ్య సార్. నెల్లూరు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. ఆ సెల్లు ఉపాధి కాబట్టి రిపేర్ వస్తుందని కాలం నీళ్ళల్లో పడిపోయినాకే స్క్రీన్ పోయిందని రాంపేటలో తయారు చేసి స్క్రీన్ వేయించుకుంటామని పోయినాను సార్. అన్నం తింటామని రోడ్డు మీదకి వచ్చి అన్నం తిని తిరుక్కుంటే ఎదురుగా ఒక బండి వచ్చి కొట్టడం వల్ల నేను పోయి రాళ్ళు కొట్టుంటే కొట్ట మీద పడినాను సార్. ఆ పడినాక బ్రెయిన్ ఈ పక్క ఎడం పక్క బ్రెయిన్ దెబ్బతిని బొక్కలు పడుతున్నాయి సార్. దానివల్ల మాట రాక ముక్కుల్లోంచి సౌండ్ రక్తం రావడం వల్ల నన్ను తిరుపతి హాస్పిటల్ చేసినారు సార్. తిరుపతిలో వాళ్ళు మా వల్ల కాదంటే చెన్నై హాస్పిటల్ చేసి ఆడ ఆపరేషన్ చేసింది సార్. పైపులు కాడ పెట్టినారు సార్. ఒక 2 నెలలు మాటలు రాలా, 3వ నెలలు గట్రా రాకపోలే, మళ్ళీ తీసుకొని పోయినారు సార్. మళ్ళీ ఆపరేషన్ చేసి ఈ పక్క మార్చేసి పైప్ వేసింది సార్. ఇట్లా ఎడగడ ఆపరేషన్ చేసింది. ఆ పైపు వేయటం వల్ల కొంత మాట వచ్చింది సార్. మళ్ళీ కొద్దిగా మాట వచ్చాను సార్. కన్ను అయితే పూర్తి ఎంత ఖర్చు అయింది హాస్పిటల్ ఎంత ఖర్చు అయింది? 35 లక్షల దాకా ఖర్చు అయింది సార్. బిల్లులు అయితే అన్నీ ఉన్నాయి. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్ 26 లక్షలు. దాంట్లో 14 లక్షలు శాంక్షన్ అయింది వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఏమి ఇలా బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైనరు, డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేసుకున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడింది అని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళని అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామనింది, అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు. చూసారుగా. సో ఆ తర్వాత అదే సమయానికి వచ్చినటువంటి ఆ అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్లో చూస్తే మొత్తం 8 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఎవరి పేరు మీదకి వెళ్ళింది? 31 మార్చి 2026 తేదీన 8 లక్షల రూపాయలు రేవూరి వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తికి, తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి, ఉపాధ్యక్షుడు సంథింగ్, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థకి సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్త, అక్కడ ఒక నేత, అతనికి అక్కడికి వెళ్ళింది, అతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. 8 లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు చేశారు. సో ఆ వీడియోలో చెప్పినట్టుగా ఇలా చేశారు, దానికి బిల్స్ అన్నీ ఉన్నాయి ఇది అని చెప్పినటువంటి వ్యక్తి నిన్న ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు రాత్రి. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. నా పేరు తుంటి ఎల్లయ్య, మా నాయన పేరు చిన్నయ్య, మాది నెల్లూరు. ఇట్లా నాకు యాక్సిడెంట్ సీఎం ఫండ్ డబ్బులు వచ్చింది. నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగా లేకపోతే అప్పులు ఇచ్చినారు కొందరు. ఆ అప్పులు తీసుకుని చాలామంది మా బావంతులు కడతా వచ్చిండ్రు. ఈ సీఎం ఫండ్స్ పడింది, అప్పుడే వెంటనే బాకీ ఉన్నోళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అది నా లెక్క అనుకొని లేనిపోయినట్టు అని చెప్పి నేను వాళ్ళని అల్లరి పాలు చేసిన. కానీ యాక్చువల్గా అయితే వాళ్ళు ఇటు వల్లే నాకు ఆపరేషన్ చేసి ఘటన పడినా. ఆ వేణుగోపాల్ సాయం చేయటం వల్లనే నేను ఈరోజు ఇంత మట్టుకన్నా తిరగలిగి మాట్లాడగలుగుతాను. అతను చేసిన సాయమే, అతనికి ఇచ్చిన సాయం చేసిన దానికి అతని మీదనే లేనిపడి నిందులేసి నేను చాలా తప్పు చేసినాను. కావున ఏమి చేసినా నాకు ఎటువంటి తెలియదు. ముందుగా నాకు మెదడు ఆపరేషన్ జరిగింది కాబట్టి కొంచెం గుర్తులేక మళ్ళీ అతను ఎవరు అప్పు చెప్పినారో ఆ వ్యక్తులు నాయన నీకు ఆ రోజు సాయం అడిగితే సాయం చేసినాడు, అందుకోసం అతనికి కొట్టినాం మనం ఆ డబ్బులు ఎన్నికి. అది అతనేం తీసుకోలేదు, అతని బాకీ మనం చెల్లించినామని చెప్పినాడు. అందుకని మళ్ళీ ఈరోజు నేను అతను కావాలని చెప్తున్నాను. అతనికి నాకు సాయం చేయటం వల్లనే నేను మళ్ళా ఈ లెవెల్లో ఉన్నాను. కావున అతను బాకీ చెల్లించినా కాబట్టి నాకు కూడా సంతోషం. నాకు అప్పుడు కోమాలో ఉండే కాబట్టి నాకు తెలియదు అతని కాదు తీసుకుందని. భూమి నా డబ్బు తీసుకున్నాననే నేను అతని మీద లేని పని నిందులేసినాను. కావున అతను నా డబ్బు నాకు
అతని డబ్బు అతనికి ఇచ్చిన కాబట్టి సీఎం ఫండ్ తెప్పించడం వల్ల ఆ బాకీ కూడా తీరిపోయింది. కావున నన్ను ఏమైనా తప్పుగా చేస్తుంటే అతని మీద క్షమించాలని కోరుతున్నాను. చూసారుగా, మొన్నటి వీడియో చూశారు, అలాగే నిన్నటి వీడియో కూడా మీరు చూశారు. ఇప్పుడు బాకీ తీర్చారట, హెల్ప్ చేశారు. ఆపరేషన్ జరిగినప్పుడు మొత్తం 35 లక్షల రూపాయలు ఎంతో ఖర్చు అయిందని ముందు వీడియోలో చెప్పారు. దాంట్లో సంబంధించి మరి బాకీలందరికీ చెల్లించినటువంటిది సదరు వేణుగోపాల్, రేవూరి వేణుగోపాల్ చెల్లించినట్టు మరి అతని అకౌంట్లోకి వెళ్ళింది అనేది స్క్రీన్ షాట్ కూడా కనిపిస్తోంది. అంతకుముందు చెప్పినటువంటి వీడియో ఉంది. సో దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఆ బాకీలు తీర్చారట. ఇది ఇందులో ఉన్నటువంటి అసలైన ఒక చిన్న ట్విస్ట్. ఇక ఈ వివాదం ముగిసింది అని అనుకోవాలా? నో కామెంట్స్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.